అదే అదిగా అడుగుదాం అనుకున్నాను. మీరు ఇప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదివాను. చాలా మంది మాట్లాడినప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి వచ్చామని ఎంబీ రఘు గారు ఒకళ్ళు, రఘు నా క్లాస్మేట్ కూడా మీతోటి అనుకుంటాను. ఎవరండి? ఎంసీ దాస్. తను లెక్చరర్ మా చదువుకున్నప్పుడు లైలా కాలేజ్. జంధ్యాల నాకు 1 year సీనియర్, వీరభద్ర నాకు 1 year సీనియర్, 1 year జూనియర్ తోటపల్లి సాయినాథ్, తోటపల్లి మధు సబ్ జూనియర్. తర్వాత ఇంకా అంటే మాకు చాలా సీనియర్ ఎన్టీ రామారావు గారు, తర్వాత విశ్వనాథ్ లక్ష్మణ్ గారి స్టూడెంట్, తర్వాత ఆయన స్టూడెంట్ వేట సుందరమూర్తి గారు మా సీనియర్. సో మా కాలేజీలో చదువు కన్నా ఈ లలిత కళల మీద కొంచెం బాగా పేరుండేది. సినిమాకి దగ్గర 20 మంది వచ్చాం. సో అలా సర్కస్, ఆల్ ఇండియా రేడియో, ఇవన్నీ రకరకాలు వెళ్ళటం జరిగేది. తర్వాత 71లో మా కచేరీలో ఒక ప్రోగ్రాం పెట్టాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది. మేము పిలిచాం. అంటే అప్పటికే మా అన్నయ్య ఎంటర్ అయ్యాడు, టీ చలపతి వారికి అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. సో మన ప్రోగ్రాంలో బాలు గారు ఇప్పుడే కొత్తగా వచ్చారు, బాగా పాడుతున్నాడు అని పిలిచాం. ఆయన 7,000 డిమాండ్ చేశారు. అయ్యో మేము తెచ్చుకోలేమండి, మేము యంగ్స్టర్స్ 5,000 ఇస్తా ఉన్నాం. ఆ ప్రోగ్రాము నాకు మలుపు తిప్పింది, నాకు మా అన్నయ్య కూడా పిలవడం. ఎందుకంటే అంతవరకు మేమే నెంబర్ 1 అని ఒక ఆత్మవిశ్వాసం ఉండేది. జనం కూడా అలాగే చేసేవాడు. ఆర్కెస్ట్రా టీమ్ బెస్ట్ టీం. అంటే బెస్ట్ టీం అంటే మరి మా దాంట్లో నుంచి ఒక ఫ్లూట్ ప్లేయర్ సూర్యనారాయణ వచ్చి మెడ్రాస్లో స్థిరపడ్డాడు సినిమా రంగంలో. నేను ముందు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా, మా అన్నయ్య ప్లేబ్యాక్ సింగర్గా. ఇలా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి ఏ ఆర్కెస్ట్రా నుంచి వచ్చిన వాళ్ళు లేరు. సో అందుకని మాకు ధీమా అనమాట. అప్పట్లో మేము నొటేషన్స్ వాయించేవాళ్ళం. సో మేమే గొప్ప అనుకున్నప్పుడు మా కళ్ళు తెరిపించింది బాలు ఆర్కెస్ట్రా. అప్పుడు రాజయ్య ఇళయరాజా హార్మోనియం, వాళ్ళ తమ్ముడు అమర్ సింగ్, తర్వాత గంగా యమునని పెట్టుకున్నాడు. మా విజయవాడ వాళ్ళు తబలా మధు అని అతను, రమణ అనే ఆవిడ, వాళ్ళు బాలు గారి కచేరీలో వాళ్ళు ఆల్రెడీ వాయిస్తున్నారు. రాధాకృష్ణన్ ఫ్లూటు, పట్నాల పల్లారావుని క్లారినెట్, వీళ్ళందరూ ఒక గ్రూప్ ఎక్స్ట్రాడనరీగా వాయించారు. అంటే రికార్డింగ్లో అన్నీ ఏంటి ఇంత అద్భుతంగా ఉంది, మనం ఏంటి లాభంలో మనం కూడా సినిమా ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని ఒక బీజం పడింది అక్కడే అనిపించింది. బట్ మాకు 6వ సంవత్సరానికి మా బాబాయ్ ఉన్నారుగా, మా గోఖలే గారు, సత్యం గారు, ఆ ఇన్స్పిరేషన్ ఉంటుంది మాకు ఎలాగో. కాకపోతే మా అమ్మగారికి ఏంటంటే చదువు ఇంపార్టెంటు, అది లేకపోతే కష్టం అని ఆవిడకి క్లాసికల్ బేస్ ఉంటే బాగుంటుందని. ఎందుకంటే జైపూర్ మహారాజు గారు మా అమ్మకి నిండు సభలో ఏకాండ వీణ ప్రజెంట్ చేశారు. అది ఆవిడ గొప్పతనం. అండ్ చాలామందికి సంగీత కుటుంబం. మా నాన్నగారికి బాగా పాడేవాళ్ళు, ధర్మరాజు వేషం వేసేవారు. మా నాన్నగారి చెల్లెలు కూతురే నా వైఫ్, మా అత్తగారు బ్రహ్మాండంగా పాడేది ఆవిడ. మా మామగారు హార్మోనియం వాయించేవారు. సో ఇవన్నీ మాకు లలిత కళలు ఇంట్లో ఉన్నాయి. సో అలా మా నాన్నగారు సడన్గా పోయేప్పటికి మాకు ఒక పెద్ద ఇదన్నమాట షాక్. అప్పుడు మా అన్నయ్య, నువ్వు ఎల్ఐసి, ఆంధ్ర బ్యాంకులు ఈ ఉద్యోగాలు మనకెందుకు, నేను ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా, మెల్లమెల్లగా నాకు ఒక నిలదొక్కుంటున్నాను. అప్పుడే వాడికి పాడుతున్నాడు. సో నువ్వు కూడా వచ్చేసి ఇద్దరం కలిసి ఉందాం అని. సరే మా అమ్మగారి ఆశీర్వాదం తీసుకుని ఒక 1 month, మా నాన్న నవంబర్ 1 అయిపోయింది, డిసెంబర్ 4 నేను మెడ్రాస్ వెళ్ళాను. మెడ్రాస్ వెళ్ళి అప్పుడు ఒక 3-4 నెలలు అక్కడ ఏవో కొంచెం చిన్న చిన్నవి నాటికలు వాయించడం, ఆల్ ఇండియా రేడియో చేస్తున్నప్పుడు చలపతి వారు వాయించాను. తర్వాత చలపతి వారుకి ఆయన కచేరీలో 1-2 వాయించాను నేను అంతకుముందు. సో ఆయనకు తెలుసు నేను మంచి ప్లేయర్ అని. రమేష్ చెప్పాడు, మా తమ్ముడు వచ్చి సెటిల్ అయ్యాడని. అయ్యో అందుకే మరి నేనే ఇస్తాను అవకాశం నీలానే అని చెప్పి పరివర్తన ఓ సినిమా 71 కాల్ షీట్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అది వినిపించనా మీకో సంగీతం అనే పాట. అది కె హేమంబరధర్ గారు డైరెక్టర్, చలపతి వారు మ్యూజిక్, చంద్రమోహన్ లక్ష్మి హీరోయిన్. ఈ పాటకి అకార్డియన్ వాయించాడు సినిమాలో చంద్రమోహన్. నా అకార్డియనే కదా, 2కి ఇచ్చాడు. సో బై 1 get 3 ఫ్రీ. ఆ 3 రోజులు నాకు 2 వస్తుంది కదా. సో మొదటి ఇదే
ఆ చలపతిరావు అన్నారే నీ లక్కీ హ్యాండ్రా, 75 రూపాయలు మేము ఇచ్చాము వాయించినందుకు, 112 వందలు అంటే దగ్గర 350 పైన వచ్చిందంటే మరి ఈ రోజుల్లో చాలా పెద్ద పేమెంట్. నువ్వు లక్కీ హ్యాండ్రా అన్నాడు ఆ మహానుభావుడు. ఎందుకు అన్నాడు? అలా అలా సినిమా ఫీల్డ్ ఎంటర్ అవ్వడం. అసలు అనిపించలేదు. ఎందుకంటే మాకు అదే బ్లడ్లో ఉంది అంతే. మా అన్నయ్య నేర్చుకున్నాడు క్లాసికల్ అండ్ హిందుస్థానీ 2 డిగ్రీలు. సో వాడు కాన్ఫిడెంట్ మంచి ఉంది. నాకేంటంటే నోటేషన్ నాలెడ్జ్ ఉంది నాకు, అది నాకు నిలబెట్టింది. దానికి కారణం నరహరి అని మంచి బ్యాండింగ్ ప్లేయర్. తర్వాత అసిస్టెంట్గా చేసేవారు చాలా. ఆయన కాకినాడ గంగాధర పార్టీ నుంచి వచ్చాడు. సో ఆయన నాకు ఒక 1 అవర్ ఇది ఇలా నాయల్ని ఇలా అని చెప్తే ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని నేర్చుకొని తర్వాత నాకు వినంగానే నేను నోటేషన్ రాసేస్తున్నాను. ఏం లేదు, నేర్చుకోవాలా ఏం తెలియదు. మా అమ్మ చెప్తుంటే వినేవాళ్ళం. మా అమ్మ ఫ్రీగా చెప్పేది, అవి వింటుండేవాళ్ళం అంతే, అంతవరకే. అది భగవంతుడు ఇచ్చిన గిఫ్టే. చలపతిరావు దగ్గర ఎక్కడైతే ఆ టేక్ ఓకే అనగానే వెంటనే అక్కడి నుంచి ఇండస్ట్రీ అంతా బాకింది. అప్పట్లో అన్ని లాంగ్వేజ్లు అక్కడ జరిగేవి. పెంజాల్ గారు, రాజేశ్వరరావు, అదేంటి రమేష్ బ్రదర్ వచ్చాడ, చాలా బాగా ఇస్తున్నాడు కుర్రాడు, పిలవండి ఆయన పిలవండి, అలా మొదలుపెట్టాను. 1 by 1 ఇక కొంతకాలం అయినప్పటికీ నేను వాయించుకునే మ్యూజిక్ డైరెక్టర్ లేరు అసలు. అలా జరిగిందన్నమాట.